షుగర్ ఎక్కువగా వాడే వాళ్ళకి అలాగే డయాబెటీస్ ఉన్న వాళ్ళకు క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని ఎంతమందికి తెలుసు ఫ్రెండ్స్? ఇది ఎవ్వరూ చెప్పని రహస్యం, సీక్రెట్. కానీ ఇదే నిజం, చేదు నిజం. మనం అసలు పాయింట్లోకి వెళ్ళే ముందు క్యాన్సర్కు సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలని తెలుసుకుంటే అప్పుడు మనకు అది క్లియర్గా అర్థమవుతుంది ఫ్రెండ్స్. మన శరీరంలో కణ విభజన, సెల్ డివిజన్ అనేది ఒక క్రమ పద్ధతిలో జరిగే అద్భుతమైన ప్రక్రియ. పాత కణాలు చనిపోయి కొత్త కణాలు పుట్టడం వల్ల మనకి గాయాలు నయమవుతాయి, మనం ఆరోగ్యంగా ఉంటాము. అయితే ఈ ప్రక్రియలో కొన్నిసార్లు లోపాలు తలెత్తుతాయి. డిఎన్ఏలో కణ విభజనను నియంత్రించే జన్యువులలో అంటే జీన్స్లో మార్పులు రావడం వల్ల విభజన అస్తవ్యస్తం అవుతుంది. కణ విభజన సమయంలో క్రోమోజోములు సమానంగా అంటే ఈక్వల్గా విడిపోకపోవడం వల్ల కణాల్లో క్రోమోజోముల సంఖ్య పెరగడం లేదా తగ్గడం జరుగుతుంది. అదీ కాక అధిక రేడియేషన్, కలుషిత రసాయనాలు, పొగాకు వంటివి డిఎన్ఏను దెబ్బతీసి కణ విభజనలో లోపాలు కలిగిస్తాయి. అంతేకాక వయసు పెరిగే కొద్దీ కణాల్లోని తనిఖీ కేంద్రాలు, చెక్ పాయింట్స్ బలహీనపడతాయి. దీనివల్ల తప్పులతో కూడిన విభజన జరుగుతుంది. అంటే ఉదాహరణకు పోలీసులు చెక్ పోస్టుల వద్ద క్రిమినల్స్ని పట్టుకుంటే నెక్స్ట్ జరగబోయే క్రైమ్ ఆగుతుంది. అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్ని పట్టుకుంటే నెక్స్ట్ జరగబోయే కొన్ని ప్రమాదాలని నియంత్రించవచ్చు. ఈ సిస్టమ్ ఫెయిల్ అయితే నష్టం జరుగుతుంది కదా. సేమ్ అలాగే శరీరం కూడా నష్టపోతుందన్నమాట. కొన్ని రకాల వైరస్లు, ఉదాహరణకు హెచ్పివి లాంటివి చర్మ సంబంధమైనవి, కణాల విభజన క్రమాన్ని అంటే సరైన పద్ధతిని కూడా మార్చేస్తాయి, డ్యామేజ్ చేసేస్తాయి. అసలు కణాలు క్యాన్సర్గా ఎందుకు మారతాయంటే సాధారణంగా ఏదైనా కణం దెబ్బతిన్నా లేదా పాతదైపోయినా అది అపోప్టోసిస్ అనే ప్రక్రియ ద్వారా తనంతట తానుగా చనిపోవాలి. దానినే ప్రోగ్రామ్డ్ సెల్ డెత్ అంటారు. కానీ క్యాన్సర్ కణాల విషయంలో ఇది జరగదు. ఒక్కోసారి అనూహ్యంగా ఇది క్యాన్సర్ కణాల పెరుగుదలకు దారితీస్తుంది. నియంత్రణ లేని పెరుగుదల వల్ల చనిపోవాల్సిన కణాలు చనిపోకుండా అలాగే ఉండి ఇంకా విభజన చెందుతూనే ఉంటాయి. దీనివల్ల శరీరంలో అవసరం లేని కణాల సంఖ్య పెరిగిపోతుంది. ఇలా చనిపోకుండా పోగుపడిన కణాలన్నీ కలిసి ఒక గ్రూప్గా ఏర్పడి ఒక మాంసపు ముద్దలా తయారవుతాయి, ఒక పుండులాగా. దీనినే మనం కణితి లేదా ట్యూమర్ అంటాము. ఈ అసాధారణ కణాలు వేగంగా పెరుగుతూ పక్కనే ఉన్న ఆరోగ్యకరమైన కణాలకు అందాల్సిన రక్తాన్ని, పోషకాలను లాగేసుకుంటాయి. ఈ కణాలు నియంత్రణ కోల్పోయి లేదా కంట్రోల్ దాటి రక్త ప్రవాహం ద్వారా శరీరంలోని ఇతర భాగాలకు కూడా వ్యాపిస్తాయి. ఇలా అసాధారణంగా ఇంబ్యాలెన్స్గా పెరగడం మరియు ఇతర భాగాలకు పాకడాన్నే మనం క్యాన్సర్ అని పిలుస్తాము. సింపుల్గా చెప్పాలంటే పుట్టే కణాలు, చనిపోయే కణాలు మధ్య ఉండాల్సిన సమతుల్యత, బ్యాలెన్స్ దెబ్బతిన్నప్పుడు క్యాన్సర్ ఏర్పడుతుంది. ఇక అసలు టాపిక్లోకి వస్తే చక్కెర, షుగర్ అనే తీపి పదార్థం క్యాన్సర్ వచ్చే ముప్పును ఎలా పెంచుతుందో తెలుసా ఫ్రెండ్స్? నా ఛానల్ కిరణ్స్ ఫ్రెండ్లీ ఇన్ఫోని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వారుంటే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను, నా ఛానల్ని ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. పరిశోధనల ప్రకారం సాధారణ వ్యక్తులతో పోలిస్తే డయాబెటీస్, ముఖ్యంగా టైప్ 2 డయాబెటీస్ ఉన్నవారికి కొన్ని రకాల క్యాన్సర్లు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. దీనికి ముఖ్య కారణాలు ఏంటంటే చక్కెరను ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో క్యాలరీలు పెరిగి అది ఊబకాయానికి దారితీస్తుంది. శరీరంలో కొవ్వు శాతం పెరిగినప్పుడు కొవ్వు కణాలు కొన్ని రకాల హార్మోన్లను, ఉదాహరణకు ఈస్ట్రోజన్ లాంటి వాటిని విడుదల చేస్తాయి. ఈ హార్మోన్ల అసమతుల్యత వల్ల రొమ్ము, గర్భాశయ క్యాన్సర్లు వచ్చే అవకాశం పెరుగుతుంది. నెక్స్ట్ ముఖ్యంగా ఇన్సులిన్ స్థాయిలు పెరగడం వల్ల కూడా క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. అదేంటి, ఇన్సులిన్ స్థాయిలు పెరిగితే షుగర్ కంట్రోల్ అవుతుంది కదా, వాట్ ఆర్ యూ టాకింగ్ అనుకుంటున్నారా? కరెక్టే, కానీ ఇక్కడే ఒక రహస్యం దాగుంది. అదేంటంటే మనం చక్కెర ఎక్కువగా తిన్నప్పుడు రక్తంలోని గ్లూకోజ్ను నియంత్రించడానికి శరీరం ఇన్సులిన్ అనే హార్మోన్ను ఎక్కువగా ఉత్పత్తి చేస్తుంది. ఇన్సులిన్ అనేది
కణాల పెరుగుదలను ప్రేరేపించే ఒక గ్రోత్ ఫ్యాక్టర్. దానివల్ల రక్తంలో ఇన్సులిన్ లైక్ గ్రోత్ ఫ్యాక్టర్ IGF-1 అనే ప్రోటీన్ పెరుగుతుంది. రక్తంలో ఇన్సులిన్ స్థాయిలు నిరంతరం ఎక్కువగా ఉండడం వల్ల కణాలకు అధిక ప్రోటీన్లు గల ఆహారం అందుతుంది. దాంతో కణాలు బలం పుంజుకొని వేగంగా అభివృద్ధి చెంది వాటి జీవితకాలం పెంచుకొని వేగంగా విభజన చేసేలా ప్రేరేపించబడతాయి. మరణించాల్సిన సమయానికి అవి మరణించకుండా ఒక రకంగా అధిక జనాభాలా అవుతాయి ఆ కణాలు. ఇది క్యాన్సర్ కణాలు పుట్టడానికి లేదా ఉన్న క్యాన్సర్ కణాలు త్వరగా పెరగడానికి దారితీస్తుంది. అధిక షుగర్ వినియోగం అనేది శరీరంలో క్రానిక్ ఇన్ఫ్లమేషన్, దీర్ఘకాలిక నిశ్శబ్ద వాపు లేదా మంటకు దారితీస్తుంది. ఇది మనకు తెలియకుండా జరిగే నష్టం. ఈ పరిస్థితి శరీరంలోని DNAను దెబ్బతీస్తుంది. DNA దెబ్బతిన్నప్పుడు కణాలు సరిగా రిపేర్ కాక కణ విభజనలో లోపాలు తలెత్తి క్యాన్సర్గా మారే ప్రమాదం ఉంటుంది. ఇప్పుడు ఎవ్వరూ చెప్పని ఒక అతి ముఖ్యమైన పాయింట్ మీకు సింపుల్గా క్లియర్గా చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. క్యాన్సర్ కణాలు సాధారణ కణాల కంటే 10 నుండి 50 రెట్లు ఎక్కువగా షుగర్ను వినియోగించుకుంటాయి. దీనినే వార్బర్గ్ ఎఫెక్ట్ అంటారు. చక్కెర నేరుగా క్యాన్సర్ను పుట్టించకపోయినా ఇప్పటికే శరీరంలో ఉన్న క్యాన్సర్ కణాల పెరుగుదలకు శక్తి అవసరం కాబట్టి అలాంటప్పుడు ఈ అధిక గ్లూకోజ్ స్థాయిలు హైపర్ గ్లైకేమియా ఒక ఇంధనంలా, ఫ్యూయల్లా అంటే షుగర్ ఒక బూస్ట్లా, ప్రోటీన్ పౌడర్లా, ఎరువులాగా అంటే మొక్కలకు ఎరువు వేస్తే అవి బలంగా ఏపుగా ఎలా పెరుగుతాయో అలా పనిచేసి అవి వేగంగా పెరగడానికి విస్తరించడానికి సహకరిస్తుంది ఈ అధిక షుగర్ అనేది. అంటే మనకే కాకుండా మన శరీరంలో ఉండే క్యాన్సర్ కణాలకి కూడా స్వీట్స్ అంటే ఇష్టమని మనం అర్థం చేసుకోవాలి. అందుకే శరీరంలో షుగర్ కంట్రోల్ కోసం మన పూర్వీకులు, ఋషులు, మునులు, బ్రాహ్మణులు మరియు అప్పటి వైద్యులు లంఘనం పరమౌషధం అన్నారు. లంఘనం అనేక రోగాలకు ఫ్రీ ట్రీట్మెంట్ లాంటిదన్నమాట. అయితే ఇదంతా విని భయపడాల్సిన పని లేదు ఫ్రెండ్స్. డయాబెటీస్ ఉన్న ప్రతి ఒక్కరికి క్యాన్సర్ వస్తుందని దీని అర్థం కాదు. సరైన జాగ్రత్తలు తీసుకుంటే ఈ ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు. రక్తంలో షుగర్ లెవెల్స్ని ఎప్పుడూ అదుపులో ఉంచుకోవాలి. కొన్ని అధ్యయనాల ప్రకారం డయాబెటీస్ కోసం వాడే మెట్ఫార్మిన్ మందు క్యాన్సర్ ముప్పును కూడా తగ్గించడంలో కొంతవరకు సహాయపడుతుందని తేలింది. కానీ ఇది డాక్టర్ సలహా మేరకే వాడుకోవాలి. ఊబకాయం తగ్గించుకోవడం వల్ల ఇన్సులిన్ నిరోధకత తగ్గి క్యాన్సర్ ముప్పు తగ్గుతుంది. డయాబెటీస్ ఉన్నవారు డాక్టర్ సలహా మేరకు అప్పుడప్పుడు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవడం మంచిది ఫ్రెండ్స్. ఈ క్యాన్సర్ ప్రమాదం నుంచి బయటపడాలంటే ఏం చేయాలంటే ప్రాసెస్డ్ మీట్ మానేస్తే మంచిది. ఇంకా ముడి చక్కెర అంటే యాడెడ్ షుగర్స్ ఉండే కూల్ డ్రింక్స్, స్వీట్స్, ప్రాసెస్ చేసిన ఆహారాల్లో ఉండే చక్కెరను తగ్గించండి. సహజంగా షుగర్స్ ఉండే పండ్లు, కూరగాయల ద్వారా వచ్చే చక్కెరలు శరీరానికి హాని చేయవు. ఎందుకంటే వాటిలో పీచు పదార్థం కూడా ఉంటుంది కాబట్టి. ఫైబర్ ఉంటుంది కదండి. శరీరానికి రెగ్యులర్గా వ్యాయామం అవసరం. శరీర బరువును అదుపులో ఉంచుకోవడం ద్వారా క్యాన్సర్ ముప్పును 30 నుంచి 40% తగ్గించుకోవచ్చు. కొద్ది మొత్తంలో చక్కెర తీసుకోవడం వల్ల ప్రమాదం ఏమీ లేదు, కానీ అతిగా తీసుకోవడం మరియు దానివల్ల వచ్చే బరువు మాత్రమే అసలైన సమస్య. సో ఇది ఫ్రెండ్స్ విషయం. ఈ వీడియో ద్వారా మీకు కొత్త మరియు ఉపయోగపడే విషయాలు తెలిసాయి అనుకుంటే లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. గంట బొమ్మ మీద క్లిక్ చేసి ఆల్ నొక్కండి. ఆరోగ్యమస్తు. జై భారత్, జై హింద్.